హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వంటల నిధి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము అత్తయ్య వాళ్ళు వచ్చే ముందే పార్సెల్ వేయమని చెప్పాము. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్క బ్యాగే లోడ్ ఉంది. 23 కేజెస్, 23 కేజెసే. అందుకోసమని ముందే అత్తయ్య, మామయ్య ఇద్దరు ఇంకా పార్సెల్ అంతా పంపించేసిండ్రు. తర్వాత వాళ్ళు వచ్చేటప్పుడు మొత్తం పట్టు చీరలు, తర్వాత పిల్లల డ్రెస్సులు అవన్నీ తీసుకొస్తామని చెప్పారన్నట్టు. అందుకోసమని ఇంకా ముందు వచ్చిన పార్సెల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. పార్సెల్ ఓపెన్ చేయడానికి కూడా చాలా కష్టమైంది. ఎందుకంటే చాలా ప్యాక్ చేసినట్టున్నారు. నా దగ్గర ఉన్న కత్తేమో కొంచెం షార్ప్‌నెస్ తగ్గిపోయింది. అందుకోసమని కొంచెం కష్టపడుతున్నాను. ఇంకా స్టార్ట్ చేసేద్దామా మరి? ఫస్ట్ అయితే నైటీలు వచ్చినాయి చూడగానే. గ్రీన్ కలర్, తర్వాత ఫ్లవర్స్‌తో ఉన్న నైటీ. ఈ మధ్య చిన్న చిన్న ఫ్లవర్స్‌తో ఉన్న నైటీలు వేసుకున్నాను గానీ, కొంచెం పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి, ఒకసారి తెప్పిద్దామని తీసుకొచ్చుకున్నా. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇంట్లో నేను ఎక్కడున్నా గూడా నా నైటీనే కనిపిస్తది గావచ్చు. తర్వాత పాపకి ఫ్రాక్స్. మా పెద్దమ్మాయికి ఫ్రాక్ ఇది. ఇది కూడా పాపకి. ఒకటేమో హారిజంటల్ లైన్స్, ఒకటేమో వర్టికల్ లైన్స్ లాగా ఉన్నాయి. తర్వాత లంగా ఉంది. పింక్ కలర్ ఈ షేడ్లో బాగుంటుంది అని. యాక్చువల్లీ ఇదైతే మా ఫ్రెండ్ రాఖీ పౌర్ణమికి పెడతానని చెప్పిందనమాట. అందుకోసం నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇదేమో ఓని. ఈ డిజైన్ ఇలా వచ్చేసింది. రెడ్ మీద గోల్డెన్ షేడ్ కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. దీని మీద వైట్ లైన్స్ కదా, అట్రాక్టివ్గా ఉంది అని తెప్పించాను నేను. తర్వాత లెగిన్స్. మా చిన్నమ్మాయికి ఫ్రాక్ అనుకుంటా, మా అత్తయ్య తీసుకుంది అని చెప్పింది. తను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు తీసుకుంది. ఇవి కూడా ఫ్లవర్సే ఈసారి. అసలు ఎక్కడ చూసినా ఫ్లవర్సే అనుకుంటా. ఎందుకంటే నైటీ మీద కూడా ఫ్లవర్స్ వచ్చేసిన తర్వాత ఈ పార్సల్ అంతా ఫ్లవర్స్తో ఉన్న బట్టలే సరిపోయినాయి మొత్తం. తర్వాత ఇదేమో ఫ్రాక్. దీని కింద లెగింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. వైట్ లెగింగ్ అయినా, లేదంటే నావీ బ్లూ లెగింగ్ అయినా వేసుకుంటే బాగుంటుంది. లేదంటే 3/4 వస్తాయి కదా, అలాంటివి వేసుకున్నా బాగుంటుంది. పెద్దమ్మాయికి అయితే తీసుకొచ్చిన నేను. మామూలుగా వింటర్లో అయితే దీని కింద లెగింగ్కి వేసుకోవచ్చు, లేదంటే సమ్మర్లో అయితే ఇలాగే ఉంచేయచ్చు. ఇదేమో చిన్నదాని ప్యాంట్ ఎప్పుడు తీసుకుంది అత్తయ్య, కానీ ఇంకా జనగాంలోనే ఉండిపోయింది. నేను వచ్చేటప్పుడు మర్చిపోయి వచ్చేసిన, అందుకోసమే తను పంపించింది నాకు. ఇంకా తర్వాత వైట్ మీద రెడ్ కలర్ బటర్ఫ్లైస్ వచ్చినాయి. రెడ్ కలర్, తర్వాత బ్లాక్ కలర్, తర్వాత ఆరెంజ్ కలర్ బటర్ఫ్లైస్ వచ్చినాయి. క్లాత్ కూడా చాలా బాగుంది. క్లాత్ ఏంటంటే ఇది చిన్న చిన్న హోల్స్ అవి మధ్యలో ఉండి, కానీ క్లాత్ మాత్రం చాలా మెత్తగా చాలా బాగుంది. కింద డిజైన్ ఇలా ఉంది, పాంపామ్స్ వచ్చేసి. ఇదైతే మా పెద్ద పాపకు తీసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ వచ్చింది కాబట్టి అట్రాక్టివ్గా ఉంది. తర్వాత మా పెద్దమ్మాయికి లాంగ్ ఫ్రాక్.
ఆరెంజ్ కలర్ మీద లైట్ బ్లూ డిజైన్ వచ్చేసి మధ్యలో గోల్డెన్ కలర్ డైమండ్స్ లాగా ఉంది. తర్వాత నెక్ అయితే రౌండ్ నెక్ ఇచ్చేసారు ఇట్లా. తర్వాత మధ్య మధ్యలో ఇలా కుచ్చుల్లాగా వచ్చేసింది. చూస్తే ఫ్రాక్ ఇలా ఉంది, మొత్తం ప్లెయిన్గా కాకుండా మధ్య మధ్యలో ఇవి వచ్చినాయి కాబట్టి అట్రాక్టివ్గా ఉంది. తర్వాత కారం, పసుపు ఇవన్నీ తర్వాత ఇంకొక నైటీ సింపుల్ డిజైన్ కాకపోతే హ్యాండ్స్ ఇలా వచ్చేసినాయి. మా పిల్లలేమో అక్కడ ఉండి చూస్తున్నారు ఏమేమి తెప్పించింది మమ్మీ పార్సల్లో అని. తర్వాత ఇది ఒక టీ షర్ట్, కాకపోతే మా చిన్నదానికి వస్తుంది కావచ్చు, కానీ చిన్నదానికి కూడా తనేమో బక్కగా ఉంటుంది కదా కాబట్టి కొంచెం కొన్ని రోజులు ఆగాలి వేయడానికి, కానీ కలర్ కాంబినేషన్ బాగుంది. ఈ స్కర్ట్ ఉంది కానీ దీని టాప్ అయితే ఇంకా ఎక్కడ ఉందో తెలియట్లేదు. మేబీ దీని చివరికి ఉంటుంది అనుకుంటాను, లేదంటే నా దగ్గర రెడ్ కలర్ టీ షర్ట్స్ అయితే బాగానే ఉన్నాయి, అవి వేస్తాను ఏదో ఒకటి. తర్వాత ఇది కోట్ మోడల్లో వచ్చింది, నాకు తెలిసి ఈ రెడ్ కలర్ డ్రెస్కి ఈ కోట్ వచ్చింది అనుకుంటాను ఇది, ఎందుకంటే దీంట్లో బ్లూ కలర్ డిజైన్ ఉంది కదా కాబట్టి దీంట్లో కోట్ మోడల్ ఇలా వచ్చేసింది. మొత్తం మిర్రర్ వర్క్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చేసినాయి ఇట్లా. తర్వాత ఇది కూడా మొత్తం డైమండ్ షేప్లో క్రిస్ క్రాస్గా కుట్టి ఉంది. ఇవైతే అద్దాలు మామూలుగా అంతా ప్లాస్టిక్ కాబట్టి పిల్లలు కూడా వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంది. ఈ వర్క్ కూడా చాలా బాగుంది. తర్వాత ఇంకొక ఫ్రాక్, నేను డెలివరీ ఫ్రాక్స్ అయితే చాలానే తెప్పించినాయి, ఎందుకంటే పిల్లలకి అవి కటింగ్స్ ఉండకుండా నీ లెంత్ నీ కంటే కిందికి బాగుంటాయి కదా ఇలాంటి ఫ్రాక్స్ వేసినప్పుడు, అందుకోసమని సింగిల్ ఫ్రాక్స్ లాగా ఇలాంటివి బాగుంటాయని ఈసారి అయితే ఇలాంటి 4 to 5 తెప్పించాను ఇవైతే. కాబట్టి పెద్ద పాపకి ఈజీగా ఇంకా ఎటైనా బయటికి వేసుకెళ్ళడానికి కానీ, వీకెండ్ కానీ, లేదంటే ఎవరింటికి వెళ్ళినప్పుడు కానీ, ఫ్రెండ్స్తో ఆడుకున్నప్పుడు కానీ ఇలాంటివి చాలా బాగుంటాయి. అంటే డైలీ వేర్ కాబట్టి ఇంకా వాడేయచ్చు ఈ సమ్మర్ అంతా. నేను చాలా శారీస్ అక్కడే పెట్టొచ్చేసిన, ఎందుకంటే ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకున్నాను, 2 yearsలో కుదరలేదు నాకు. అందుకోసమని కొన్ని బ్లౌజెస్ తర్వాత శారీస్ అవన్నీ ముందే పార్సల్ తెప్పించేసిన, ఎందుకంటే ఒక్క బ్యాగ్ ఎలోడ్ ఉంది కాబట్టి ఇన్ని చీరలు అవన్నీ రావు కదా, ఇంకా లగేజ్ ఎక్కువైపోతుంది అనేసి. నేను ఇదివరకు కుట్టించిన బ్లౌజే ఇది, కాకపోతే ఇది కొంచెం పార్సల్లో బ్లౌజ్కి మొత్తం వర్క్ అతుక్కొని కొంచెం ఒకసారి ఐరన్ చేస్తే సరిపోతుంది. తర్వాత అత్తయ్య కొన్ని డైలీ వేర్ శారీస్ అయితే దీంట్లోనే వేసానని చెప్పింది, ఎందుకంటే కొన్ని కాస్ట్లీ శారీస్ అయితే అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు పార్సల్ అంటే మామూలుగా వాళ్ళతో వచ్చే లగేజ్ బ్యాగ్స్లో తీసుకొస్తామన్నారు. ఇవైతే జస్ట్ డైలీ వేర్ శారీస్ కొన్ని దీంట్లోనే పంపించారు, అవైతే చూపు. తర్వాత ఇదైతే శారీ నాది, ఇది లంగావని టైప్ శారీ, ఎప్పుడో తీసుకున్నది, 4 years అయిపోయింది, కానీ ఇంకా ఇది అప్పుడప్పుడు కట్టుకుందామని తెప్పించాను. ఇప్పుడు మళ్ళీ నెట్ కడుతున్నారు కదా అందరూ, అందుకోసమని ఇంకా తెప్పించాను. ఇదైతే మొత్తం చింగులు వైపు వస్తుంది. తర్వాత ఇదైతే కొంగు ఇలా వచ్చింది, నేవీ బ్లూ డిజైన్. తర్వాత నేను దీంట్లో ఫాల్ అయితే కుట్టించలేదు, ఎందుకంటే అప్పుడప్పుడు కొంగు పట్టు లాగా వేసుకుందామంటే ఇది వేసుకోవచ్చు, లేదంటే
కొంగు ఇలా కూడా వేసుకోవచ్చు కదా అకేషన్ని బట్టి. అందుకోసమని నేను దీనికి ఫాల్ కుట్టించలేదు, 2 in 1 లాగా యూజ్ చేద్దామని అప్పుడు అలాగే కుట్టించాను. ఇంకా అలాగే ఉండింది ఇది. అందుకోసమని 2 వైపులా వేసుకోవచ్చు. ఒకవేళ మామూలుగా ఏదైనా పూజలు అలాంటివి ఉంటే ఇది కొంగు లాగా వేసుకొని ఫొటోస్లో కూడా చాలా బాగుంటుంది కదా. అందుకోసమని ఇట్లా పార్టీస్కి అయితే ఇది కొంగులాగా వేసుకుంటే బాగుంటుంది అని తెప్పించాను. ఇదైతే అన్ని కలర్స్ దాదాపు రెడ్, యాష్ కలర్, తర్వాత లైట్ బ్లూ, జరీ అన్నీ వచ్చేసినాయి ఈ కలర్లు. తర్వాత ఇది లేస్ శారీ ఎప్పుడూ తీసుకుంది, కానీ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కాబట్టి నాకు చాలా ఇష్టం ఇది. సింపుల్ శారీ, కానీ కొన్ని సింపుల్ శారీస్ కూడా నచ్చినవి చాలా ఉంటాయి కదా. అప్పుడు లేస్ శారీస్ బాగా ఫేమస్ అయినప్పుడు ఇది తీసుకున్నాను అనమాట. కానీ ఇది 2 times కట్టుకున్నాను. తర్వాత నేను ఇంకా అక్కడే ఉంచేసి వచ్చిన తర్వాత లగేజ్ ఎక్కువైపోతుందని నేను ఇంకా తీసుకురాలేదు. ఈ శారీ కూడా నేను ఇప్పుడు తెప్పించిన. ఇదైతే బార్డర్ శారీ అంతా ఇలాగే వస్తుంది, కాకపోతే దీనికి రెడ్ కలర్ బ్లౌజ్. సింపుల్ బ్లౌజ్. అలెక్సా స్టాప్. సింపుల్ బ్లౌజ్, దీంట్లో మధ్యలో కొంచెం చిన్న జరీ వచ్చేసి కింద పైపింగ్ లాగా గ్రీన్తో వచ్చేసింది ఇది. ఇది సింపుల్గా ఉంది కాబట్టి నేను జస్ట్ మామూలు బ్లౌజ్ లాగానే స్టిచ్చింగ్ అది చేయించిన. ఇదైతే ఇంకొక బ్లౌజ్, మొత్తం బ్లౌజ్ ఆల్ ఓవర్కి ఇలాగే ఉంటుంది. నేను ఇదివరకు బెనారస్ శారీ చూపించాను కదా, దానికి బ్లౌజ్ ఇది. ఇవైతే మామూలుగానే కుట్టించేసిన అప్పుడు, ఎందుకంటే అంటే శారీ హెవీగానే ఉంది కదా అని అవి మామూలుగానే కుట్టించేసిన. ఇంకా పిల్లలకు టీషర్ట్స్ కొని తీసుకురమ్మని చెప్పిన చిన్నదానికి, ఎందుకంటే చిన్నదానికి కొంచెం ఇక్కడ చాలా ఉండాలన్నమాట, దానికి డిఫరెంట్ మోడల్స్ ఉండాలి. ఫాలో యువర్ హార్ట్ అంట, ఏవో చదువుకుంటూ ఉంటుంది, బాగుంటుంది అని చెప్తూ ఉంటుంది. అదే అందుకోసమని దానికోసమని కొన్ని తెప్పించిన. ఇంకా ఇది ఆరెంజ్ కలర్ ఒకటి, మెరూన్ కలర్ ఒకటి, ఇవైతే 4 తెప్పించేసాం. స్కూల్కి కూడా మామూలుగా సివిల్ డ్రెస్సే అనమాట, వీళ్ళకి స్కూల్ డ్రెస్ లేదు ఇక్కడ, అందుకోసమని చాలాసార్లు వేయచ్చు కదా. ఈ సమ్మర్ అంతా ఇంకా వచ్చేస్తాయి టీషర్ట్స్ అవి. అయితే మామూలుగా లెగిన్స్ వేసుకోవచ్చు, లేదంటే 3/4 లాగా వేసుకోవచ్చు. ఇదైతే చిన్నదాన్ని లెహంగా, కాకపోతే దానికి ఇప్పుడు పట్టీలు అవి ఇప్పితే పాపకు పడుతుందేమో చూడాలి. లోపల పట్టీలు అవి ఉన్నాయి చూడాలి. ఇదైతే ఒకసారి ఐరన్ చేస్తే కానీ ఇది బాగుంటుంది. తర్వాత పెద్దమ్మాయికి టీషర్ట్స్ అని తెప్పించిన, కాకపోతే ఇవి చిన్నగా అయిపోతాయి, ఎందుకంటే తన సైజ్ అది తను పెద్దగా ఉంటుంది కదా. ఇది కొన్ని రోజులు అయితే ఇంకా చిన్నదానికే సరిపోతాయి ఇవి. ఇదైతే చిన్నమ్మాయి, ఇదైతే చిన్నమ్మాయికి. ఇంకా నా లైట్ వెయిట్ శారీ అనమాట. ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది, కాకపోతే ప్లెయిన్ మీద చెక్స్ వచ్చేసినాయి. ఇది ఒక్కసారి కట్టుకున్నాను అంతే వెళ్ళినప్పుడు. మా తమ్ముని వాళ్ళు భూమి పూజ చేస్తున్నప్పుడు ఒకసారి దీని మీద మల్టీ కలర్ బ్లౌజ్ వేసుకొని ఈ శారీ వేసుకొని వెళ్ళిన. లైట్ వెయిట్ చాలా బాగుంటుంది ఈ శారీ, కట్టుకుంటే చాలా బాగుంటుంది. అంటే చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది, కానీ కొన్ని కట్టుకుంటే చాలా బాగుంటాయి కదా. దీని మీద జరీ ఉంది కాబట్టి కొంచెం షైనీగా బాగుంది. నాకు తెలిసి ఇది అత్తయ్య శారీ అనుకుంటా. అత్తయ్య కొన్ని తన డైలీ వేర్ శారీస్ కూడా పంపించారన్నారు కదా, ఇది అత్తయ్య శారీ, డైలీ వేర్ శారీ ఇది. తర్వాత మోతీ వర్క్తో ఉన్న బ్లౌజ్, తర్వాత చిన్న మోతీస్ అన్నీ కింద రాలిపడిపోతున్నాయి, కాకపోతే చాలా ఉన్నాయి కాబట్టి పర్లేదు.
ఆల్ ఓవర్ మూర్తీస్ ఉన్నాయి కాబట్టి మధ్యలో ఒక 2 కింద పడిపోయినా పెద్ద అనిపించదు. కాకపోతే కనబడని చోట అవి ఊడిపోయాయి అనుకుంటే బెటర్ కదా. ఇదైతే నెట్ డిజైన్ వచ్చేసింది, 3/4 హ్యాండ్స్, తర్వాత మోతీ వర్క్తో హ్యాండ్స్ వచ్చేసినాయి. దీనికి పింక్ శారీ అనమాట. నేను శారీ ఒకసారి చూపిస్తాను. శారీ అయితే ప్లెయిన్ శారీ, కానీ చిన్న లేస్ ఇచ్చారు. లేస్ ఏమో 2 కలర్స్ వచ్చాయి, ఒకటి జరీ, ఒకటేమో బ్రౌన్ కలర్లో ఉన్న లేస్ కలిపి వచ్చేసింది ఈ శారీ. పండుగలకు మార్నింగ్ టైమ్స్లో కట్టుకున్నా కూడా మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు శారీస్ కట్టుకోవాలని ఇది బాగుంటుంది అని సింపుల్గా తీసుకున్నాను శారీ. కాకపోతే చాలా షైనీగా, అంటే ఫొటోస్లో మాత్రం నేనే కనిపిస్తాయి ఈ శారీ కట్టుకుంటే. మా ఇంట్లో అందరు కామెంట్ చేస్తూ ఉంటారు, కానీ నాకు ఈ షైనీనెస్ నచ్చి తీసుకున్నాను అనమాట. అదే కాక మోతీ వర్క్ ఈ బ్లౌజ్ కోసం అని శారీ తీసుకున్నాను. అక్కడ కలర్ కాంబినేషన్స్ కొన్ని ఉన్నాయన్నమాట, దాంట్లో ఇదే నచ్చింది నాకు, అందుకోసం తీసుకున్నాను. తర్వాత అత్తయ్య శారీ, ఇది కాటన్ శారీ, యాష్ కలర్ బార్డర్. ఇది కూడా అత్తయ్య శారీని. ఇది నేను ఎప్పుడో తీసుకున్నట్టు గుర్తు. చాలా రోజుల తర్వాత శారీస్ని చూస్తున్నాను. 3-4 ఇయర్స్ అయిపోయింది. నేను అప్పుడు మామూలుగా నైపుణ్య చాలా చిన్నగా ఉన్నప్పుడు నేను ఇండియా వెళ్ళినప్పుడు చాలా లైట్ వెయిట్ శారీస్ తీసుకుందామని ఇవన్నీ తెప్పించాను అనమాట. అందుకోసమని ఈ శారీస్ అన్నిటికీ నేను డిజైనర్ బ్లౌజెస్ అవన్నీ కుట్టించాను. అవి సరిపోతాయని ఇంకా అవన్నీ ఒకసారి పార్సల్ వేయమని చెప్పిన అత్తయ్య వాళ్ళకి, అందుకోసమని వేసారు. ఇదైతే జరీ లైన్స్ వచ్చేసి, సెల్ఫ్ లైన్స్ వచ్చేసి ఆరెంజ్ షేడ్లో ఉంది. నైటీ నేను చూసినప్పుడు ఇంత డార్క్ కలర్గా అనిపించలేదు, కొంచెం లైట్ కలర్గానే అనిపించింది. మేబీ అప్పుడు స్పెట్స్ లేకుండా చూశాను అనుకుంటా, అందుకోసమే అలాగా. ఈ నైటీ వేసుకుంటే చాలు, ఎక్కడున్నా కూడా నేనే కనిపిస్తా, అంత బ్రైట్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు నైటీలు 3 అలాగే ఉన్నాయి. మా వారు వచ్చినాక ఎంత కామెంట్ చేస్తారు, ఎంత నవ్వుకుంటారో పిల్లలు, చూడాలి. తర్వాత ఇది సీకో పట్టునో సంథింగ్, సీకో గద్వాలో ఏదో తీసుకున్నాను అప్పుడు చీర. మొత్తం లైన్స్ లాగా వచ్చేసి మొత్తం డిజైనే వచ్చింది. మొత్తం ఎల్లో కలర్ మీద గ్రీన్, తర్వాత బ్లూ, తర్వాత వెల్వెట్ కలర్ అన్నీ కలిపి పింక్ కలర్ బార్డర్ లాగా ఇలా ఉంది. ఇది కట్టుకున్నప్పుడు చాలా, అంటే నేను ఒక ఫంక్షన్కి కట్టుకొని వెళ్ళాను, అప్పుడైతే ఇప్పుడు ఫొటోస్ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. పింక్ కలర్ బ్లౌజ్ వేసుకొని వెళ్ళాను, అప్పుడైతే పింక్ కలర్ బాగా సెట్ అయింది. నేను అప్పుడు పింక్ కలర్ బ్లౌజ్ తెచ్చుకొని చాలా శారీస్ అలాగే కట్టాను. ఇప్పుడైతే గ్రీన్ కలర్, తర్వాత జెరీ, తర్వాత గ్రీన్, బ్లూ, ఇంకా పింక్ కలర్లో కూడా కొన్ని ఆరెంజ్ కలర్లో అన్ని బ్లౌజెస్ తెప్పించాను. కాబట్టి ఏది వేసుకున్నా బాగుంటుంది. కాకపోతే ప్యాటర్న్ బ్లౌజ్ వేసుకుందామని చూస్తున్నాను. ఈ మధ్య వర్క్ బ్లౌజ్ కంటే ప్యాటర్న్ బ్లౌజ్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను, బాగుంటుంది అని. ఎందుకంటే వర్క్ బ్లౌజ్ అన్నీ వేసి కొంచెం గ్యాప్ కావాలనిపించింది నాకు. ఇది కూడా అత్తయ్య శారీనే. తీసి చూద్దాం డిజైన్ ఎలా ఉంది ఏంటి. రివర్స్లో మడత పెట్టినట్టున్నారు అత్తయ్య, ఎందుకంటే ఈ వర్క్ పాడైపోతుంది అని రివర్స్లో ఫోల్డ్ చేసి పెట్టారు ఇట్లా. ఇదైతే జరీ డిజైన్ మధ్యలో వచ్చేసి పూర్తిగా రౌండ్ బ్రౌన్ కలర్లో వచ్చింది డిజైన్. ఇలా మొత్తం ఆల్ ఓవర్ ఉన్నాయి చీరకి. అత్తయ్య చీరలు అయితే మొత్తం జాగ్రత్తగా పెడుతున్నాను. మామూలుగా నా చీరలు అయితే మీరు చూస్తూనే ఉంటారు కదా, మామూలుగా పక్కన పెట్టేసిన తర్వాత నేను ఇంకా అవి సర్దుకోవాలి. మా అత్తయ్య కూడా 2 సేమ్ కలర్ తీసుకున్నారు. నాకు కూడా సేమ్ చాలా మ్యాచ్ అవుతుంటాయి కదా, అఫ్కోర్స్ చాలామందికి అలా ఉంటుంది కదా. మోస్ట్లీ మనం అదే, ఇంకా వెళ్ళినప్పుడు నచ్చుతుంది తీసుకొస్తాం, మళ్ళీ కొన్ని రోజులకు వెళ్తే ఇంకోటి నచ్చుతుంది ఇంకోటి తీసుకొస్తాం, మళ్ళీ తీరా చూస్తే సేమ్ కలర్ ఉంటాయి కొన్ని.
ఇది బెనారస్ శారీ తీసుకున్నాను అప్పుడు. మా చిన్నమ్మాయి ఫస్ట్ బర్త్డే అప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను కొన్ని శారీస్. అవి లాంగ్ బార్డర్, తర్వాత పైన మొత్తం ఇలా వచ్చేసింది బూట. పైన అయితే ఇంకా జరీతో ఇట్లా ఫ్లవర్ డిజైన్స్ వచ్చేసి కింద మొత్తం మెహందీ కలర్, దీన్ని ఏమంటారు, పర్పుల్ కలర్. తర్వాత బార్డర్ అయితే ఇట్లా ఉంది. దీని కొంగేమో రామా గ్రీన్ కలర్ పెట్టకుండా ఉంటుంది, బాగుంటుంది. తర్వాత అత్తయ్య సారీ ఇది. ఈ కలర్కి గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది. దీని మీద డిజైన్ అయితే ఫ్లవర్స్తో వచ్చేసి లైన్స్ లాగా డిజైన్ వచ్చేసింది. తర్వాత గ్రీన్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్. ఇది కూడా అత్తయ్య రివర్స్లోనే ఫోల్డ్ చేశారు, ఎందుకంటే దీంట్లో ఉన్న అద్దాలు చిన్న చిన్నవి ఉన్నాయి, ఇవన్నీ మళ్ళీ పాడవుతాయని ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టారు. ఇదైతే తర్వాత నా బ్లౌజ్ బ్లూ కలర్ ఉన్నాయి, కానీ మళ్ళీ చాలా తినేవి తెప్పించిన, ఎందుకంటే బ్లూ కలర్ చాలా వాటికి యూజ్ అవుతుంటుంది కదా. ఒకదానికి పర్పుల్ అవుతుంది, కొన్నిటికి పర్పుల్ సూట్ అవుతుంది, కొన్ని ఏమో లైట్ బ్లూ వేసుకుంటే బాగుంటాయి, కొన్నిసార్లు షార్ట్ హ్యాండ్స్ వేసుకుంటే బాగుంటాయి ఆ శారీస్కి. అందుకోసమని ఇలాంటి కలర్స్ చాలానే తీసుకున్నాను నేను. అప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత కాబట్టి కొంచెం లావు ఉన్నాను, కాబట్టి ఇప్పుడు మళ్ళీ కుట్టేయాలనుకుంటా హ్యాండ్స్కి అలా. ఇదైతే కాటన్ శారీ, కాకపోతే ఆ కలర్ నచ్చింది అనమాట, సాయిబాబా కలర్ కదా. ఈ చీర కంటే బార్డర్ నచ్చి తీసుకున్నాను నేను అప్పుడు. బార్డర్ అయితే ఇలా ఉంది. ఈ బార్డర్ వచ్చిన కొత్తలో, ఇలాంటి మోడల్స్ వచ్చిన కొత్తలో తీసుకున్నాను. 3 years అయిపోయింది, కానీ శారీ ఎప్పుడు కట్టలేదు. నేను కడదాం అనుకున్నాను, తర్వాత మళ్ళీ ఏదో ట్రిప్కి వెళ్ళాము, అప్పుడేమో లెగిన్స్ టాప్స్, తర్వాత కొన్ని శారీస్ కూడా కట్టుకున్నాను. ఇది బ్లౌజ్ కుట్టించడం మళ్ళీ తీసుకురావడం నాకు ఇంకా కుదరలేదు. తర్వాత వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా నాకు అవ్వలేదు, అందుకోసమని ఇప్పుడు తెప్పించాను నేను. నా దగ్గర యాష్ కలర్ బ్లౌజ్ ఉంది, కాకపోతే దీనికి సరిపోతుంది యాష్ కలర్. దీనికి రెడ్ వేసుకుంటే బాగుండదు కదా, యాష్ కలర్ వేసుకుంటే ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే యాష్ కలర్ ఎక్కువ డిజైన్స్ అయితే లేదు. ఒకటైతే చిన్న చిన్న అద్దాలు కుట్టించి ఉన్నాయి, అది చూస్తాను, అది కూడా మ్యాచ్ అవుతుంది. బ్లాక్ కలర్, తర్వాత కింద బార్డర్, తర్వాత చిన్న చిన్న మిర్రర్స్ కాదు, దీన్ని ఏమంటారు, చిన్న చిన్న పూసల్లాగా ఉన్నాయి ఇది మొత్తం. ఇది కూడా డైలీ వేర్ శారీనే, కాకపోతే పట్టు శారీస్ అన్నీ అత్తయ్య తీసుకొస్తా అన్నారు కదా, అందుకోసమని డైలీ వేర్ శారీస్ ఇంకా కొన్ని వచ్చేసింది. ఇదైతే మామూలుగా రెగ్యులర్ వేర్ చాలామంది కట్టుంటారు ఇదైతే, కానీ చాలా లేట్గా మళ్ళీ తెప్పించుకున్నాను నేను. ఇదైతే లైట్ వెయిట్ ఉంది, కాకపోతే నేను ఇక్కడ శారీస్ అవన్నీ తెప్పించుకోలేదు ఎక్కువగా, ఎందుకంటే ఇండియా వెళ్ళినప్పుడు అక్కడే శారీస్ ఎక్కువ కట్టేదాన్ని. ఇప్పుడైతే ఇంకా నా వార్డ్రోబ్ అంతా శారీస్తో నిండిపోయింది. ఇది పట్టు శారీ, గ్రీన్ కలర్, తర్వాత కింద మెరూన్ షేడ్లో వచ్చి సిల్వర్ కలర్ బార్డర్, పైననేమో చిన్న బార్డర్, ఇంకా తర్వాత మొత్తం బూటా వచ్చేసి సిల్వర్ బూటా వచ్చేసి కింద సిల్వర్ కలర్ పెద్ద బార్డర్. శారీ అంతా ఇట్లనే వచ్చేసింది, చిన్న చిన్న బూటా లాగా వచ్చేసి కింద మాత్రం బార్డర్ ఇలా వచ్చేసింది. నేను తర్వాత మళ్ళీ మంచిగా మడత పెట్టుకోవాలి.
ఇదండి ఇండియా నుంచి పార్సెల్ వచ్చింది. లాస్ట్ శారీ ఇంకా పట్టు శారీతో ఎండ్ చేస్తున్నాను. ఒకటైతే మా చిన్న పాపది బ్లౌజ్ ఒకటి తెప్పించాను. షాపింగ్ వ్లాగ్ ఇదంతా షూట్ చేసిన తర్వాత నేను తెల్లవారి మా మామయ్యతో కలిసి మాట్లాడుతూ ఇంకా వెల్లుల్లిపాయలు తీస్తున్నాను. ఏంటంటే మా మామయ్య వెల్లుల్లిపాయలన్నిటిని గట్టిగా నైఫ్తో కొట్టి ఇస్తున్నారనమాట. నేనేమో ఇంకా ఒకటి తీస్తున్నాను. సరే సరదాగా ఉంటుందని ఈ క్లిప్పింగ్ కూడా నేను యాడ్ చేశాను. అలాగే మామయ్యతో మాట్లాడుతూ నేను ఇంకా వెల్లుల్లిపాయలన్నీ తీసినట్టు చూపిస్తున్నాను అనమాట. మామయ్య చాలా హెల్ప్ చేశారు ఆ రోజు. అప్పటి నుంచి వెల్లుల్లిపాయలు మేమిద్దరం కలిసి తీసాము, కానీ ఇంకా అయిపోలేదు. ఎందుకంటే చాలా తీసామన్నమాట. మా మామయ్యనేమో ఇంకా నాకు కూడా అంటే వెల్లుల్లిపాయలు చాలా ఈజీగా పొట్టొస్తుంది కదా అని మావయ్య కొట్టి ఇస్తున్నారు. నేనేమో తీస్తున్నాను. చాలా ఈజీగా ఓపెన్ అవుతున్నాయి చూడండి. నేను ఇలా జస్ట్ ఓపెన్ చేయగానే అది పొట్టంతా ఊడిపోతుంది. మామయ్య ఇంకా ఎక్కడో యూట్యూబ్లో చూసారంట, అది నాతో చెప్పారనమాట. మేమిద్దరం కలిసి మాట్లాడుతూ ఇంకా కొంచెం సేపు మూవీ చూస్తూ అలాగా టైంపాస్ చేస్తున్నాము. పిల్లల స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మాకు అసలు బోర్ కొడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆడుకుంటూ, లేదంటే వాళ్ళు ఏదో మూవీస్ చూసుకుంటూ, లేదంటే వాళ్ళిద్దరు మాట్లాడుతూ మాతో మాట్లాడుతూ ఎలాగో టైంపాస్ చేసేవాళ్ళు. చాలా సందడిగా ఉండేది. ఇంకా వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము ఇలా ఎల్లిపాయలు తీసుకుంటూ ఏదో టీవీ చూసుకుంటూ కాసేపు కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తున్నాము. మళ్ళీ పిల్లలు ఎప్పుడు వస్తారో అని 3 నుంచి ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాము. వెనకాల మా అత్తయ్య వెళ్తున్నారు, తులసి కోట దగ్గర దీపం ముట్టిద్దామని వెళ్తున్నారు. ఇదండి ఈరోజు వ్లాగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.